ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ సీనియర్ నేతలు సోనియా, లేకోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితాను హైకమాండ్ కు సీఎం రేవంత్ అందించనున్నారు. ఎమ్మెల్సీ పదవి రేసులో మధుయాష్కి, సంపత్, సునీతారావు, విహెచ్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పలువురు ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్కు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ సీనియర్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితాను హైకమాండ్కు సీఎం రేవంత్ అందించనున్నారు. ఎమ్మెల్సీ పదవి రేసులో మధుయాష్కి, సంపత్, సునీతారావు, విహెచ్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పలువురు పోటీ పడుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్కు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ సీనియర్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితాను హైకమాండ్కు సీఎం రేవంత్ అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రాజేందర్, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ఈసారి మీటింగ్ టోటల్ గా పొలిటికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల ఇంకా 2 రోజుల్లో, అంటే రేపు నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఎమ్మెల్యే కోటాకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు అనేది ఈ రోజు అయిపోతుంది. దాదాపుగా 5 సీట్లకు గాను 1 బీఆర్ఎస్ కి 4 సీట్లు తెలంగాణ 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. మరి 4 అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది దీనికి రేస్ లో ఉన్నారు. హైకమాండ్ ని కలిశారు, రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మరి వాళ్ళంతా కూడా ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలు మధుయాష్కి గాని, అలాగే షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. దాంతో పాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా, ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆమె కూడా లాస్ట్ ఎలక్షన్ లో గోషామాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె కూడా ఈసారి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఇక మరోవైపు మా సీనియర్ నేత హనుమంతరావు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. మరి ఆయన కూడా బీసీ కోటాలో అయితే తనకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి మరోవైపు అదే బీసీకి చెందినటువంటి మధుయాష్కి గౌడ్ కూడా తనకి ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితా మొత్తాన్ని తయారు చేసుకుని వాటిని తీసుకుని రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని, అలాగే కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చర్చిస్తారు. చర్చించి అభ్యర్థుల జాబితాను ఈ రోజు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి ఎమ్మెల్సీలు ఎవరు, 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోనుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా ఎప్పటి నుంచో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేసే దిశగా ఉన్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ భేటీలో.
అంటే మోస్ట్ ప్రాబబ్లీ దీనికి ఈసారి మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే మంత్రివర్గ విస్తరణ కూడా ఎప్పటి నుంచి అనుకున్నప్పటికీ కూడా హైకమాండ్ కొంత ఈ అంశానికి సంబంధించి కొంత వేచి చూసే ధోరణితో ఉండాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండకపోవచ్చు. కేవలం ఎమ్మెల్సీ అభ్యర్థులు వాళ్ళ ఎంపిక మీదే ఉంటుంది. ఇప్పుడు ఎలాగో రేవంత్ ప్రతిసారి కూడా చూసుకున్నట్టయితే రాజేందర్ వీక్లీ వన్స్ ఢిల్లీ వచ్చేస్తున్నారు. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ కోసం నెక్స్ట్ వీక్ మళ్ళీ రావచ్చు ఢిల్లీకి, వచ్చి హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ట్రిప్ లో అయితే మాత్రం ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కోసం ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చినట్లు సమాచారం. ఎందుకంటే హై కాంపిటీషన్ ఉంది, అందరూ సీనియర్ నేతలు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా ప్రాబ్లం వస్తుంది. మొత్తం టోటల్ గా కూడా నా చేతిలో ఏం లేదు, మొత్తం హైకమాండ్ ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి బీఫామ్ ఇస్తాం, వాళ్ళకి నామినేషన్ ఫైల్ చేస్తారనే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి డెసిషన్ ఆయన తీసుకున్నా కూడా పార్టీలో ఇంటర్నల్ గా అసలే కాంగ్రెస్ పార్టీలో పెద్ద వారు జరుగుతుంది ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డికి మిగతా సభ్యులకి మధ్య. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ అంశంలో తాను ఎక్కువ జోక్యం చేసుకొని అందరికీ చెడ్డవడం ఇష్టం లేక రేవంత్ రెడ్డి అధిష్టానానికి నిర్ణయం వదిలేశారు. మరి అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళ పేర్లు రేవంత్ రెడ్డి బయటకి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఇందులో ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది అక్కడ. మరి అభ్యర్థులు కూడా ఎంపిక చేసేటప్పుడు అన్ని విధాలా చూస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ లో టికెట్లు ఆశించి రాని వాళ్ళు కూడా ఉన్నారు. అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి ఆయనకి ఇవ్వాలన్న ఆలోచన ఉంది. ఆయన రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, ఎస్సీ సామాజిక వర్గం. అలాగే వేం నరేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వెన్నంటి ఉన్నారు, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దాంతో పాటు ఇంకా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి తమకు కావాలి అంటే గత ఎన్నికల్లో సీట్లు కోల్పోవడం, అంటే రావాల్సిన ఎమ్మెల్యే సీట్ తనకి రాకుండా వేరే వాళ్ళకి రావడం వల్ల ఎమ్మెల్యే సీట్ త్యాగం చేసిన వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే మాత్రం ఈసారి అధిష్టానం ఆ యాంగిల్లో చూస్తుంది. మరి అలాగే రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను పరిశీలించిన తర్వాత మరి వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది రాహుల్ గాంధీనే ఫైనల్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.